ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని పిల్లారా, నేటి వాక్య ధ్యానము కొరకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. నేటి వాక్య ధ్యానముగా 81వ కీర్తన 8వ వచనం నుండి దేవుని లేఖనాన్ని చదువుకొని ధ్యానం చేసుకుందాం. నా ప్రజలారా ఆలకింపుడి, నేను మీకు సంగతిని తెలియజేతును. అయ్యో ఇశ్రాయేలు, నీవు నా మాట వినిన ఎడల ఎంత మేలు. అన్యుల దేశములో ఒకటియో నీలో ఉండకూడదు. అన్యుల దేవతలలో ఒకదానికి నీవు పూజ చేయకూడదు. ఐగుప్తీయుల దేశముల నుండి నిన్ను రప్పించిన నీ దేవుడనగు యెహోవాను నేనే. నీ నోరు బాగుగా తెరువుము, నేను దానిని నింపెదను. అయినను నా ప్రజలు నా మాట ఆలకింపకపోయిరి, ఇశ్రాయేలీయులు నా మాట వినకపోయిరి. కాబట్టి వారు తమ స్వకీయ ఆలోచనను బట్టి నడుచుకున్నట్లు వారి హృదయ కాఠిన్యమునకు నేను వారిని అప్పగించితిని. అయ్యో నా ప్రజలు నా మాట వినిన ఎడల, ఇశ్రాయేలు నా మార్గములను అనుసరించిన ఎడల ఎంత మేలు. అప్పుడు నేను వేగిరమే వారి శత్రువులను అణగదొక్కుదును, వారి విరోధులను కొట్టుదును. యెహోవాను ద్వేషించువారు వారికి లొంగుదురు, వారి కాలము శాశ్వతముగా ఉండను. అతి శ్రేష్టమైన గోధుమలు అనుగ్రహించి నేను వారిని పోషించుదును, కొండ తేనెతో నిన్ను తృప్తిపరచెదను. ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని పిల్లారా, చదువుకునబడిన లేఖ నిమిత్తమే ప్రార్థన చేద్దాం. దయగలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన మనకి స్తోత్రాలు నాయనా. ప్రతి ఉదయమున నీ దివ్యమైన లేఖనాన్ని ధ్యానం చేసే భాగ్యం మా అందరికీ అనుగ్రహిస్తూ ఉన్నారు. ఈ దినం కూడా తండ్రి, మీరు మాకిచ్చిన ఈ లేఖన భాగాన్ని ఆశీర్వదించండి. ఈ లేఖన భాగంలో నుండి కొన్ని ఆత్మీయ మాటలు మీరే మాకు బోధించి నేర్పించమని యేసయ్య నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రియమైన దేవుని పిల్లారా, 81వ కీర్తన దేవుని ప్రజల యొక్క ఆనందాన్ని ఇక్కడ మనం ధ్యానం చేస్తూ వస్తూ ఉన్నాం. ఎవరైతే ఆయన ఆజ్ఞ ప్రకారము, ఆయన సంకల్పానుసారముగా, ఆయన వాక్యానుసారముగా జీవిస్తారో, బ్రతుకుతారో, వారిలో కనిపించేదే నిజమైన ఆనందం. ప్రియమైన పిల్లారా, మరి అట్లాంటి ఆనందాన్ని ఇచ్చేటువంటి దేవుణ్ణి మరి రక్షకునిగా కలిగినటువంటి ప్రజలు, మరి ఆ దినాన్న ఇశ్రాయేలు ప్రజలు ఆలోచన చేస్తే వారు దేవుని నామాన్ని, దేవుని యొక్క మరి శక్తిని ఆశ్రయించకుండా అన్య దేవతల తట్టు తమ మనసులను త్రిప్పుకున్నారు. మరి ఉన్నత స్థలములలో మరి అన్య దేవతలను ఆరాధించారు. ప్రియమైన పిల్లలు, అందుకే దేవుడు అంటున్నాడు కదా, వారిలో ఉన్నటువంటి సంతోషము, సమాధానము మరి ఆవిరైపోయింది. ఎందుకో తెలుసా? వారు దేవుని మాట వినక. ప్రియమైన పిల్లలు, ఆలోచన చేయండి. దేవుని మాట వింటే ఎంత మరి సంతోషమో, దేవుని మాట వినక వారు ఎంత బాధపడ్డారో. మరి వారి యొక్క ప్రయాణమును మనం ఆలోచన చేస్తే, మరి అరణ్యములో, ఎడారులలో మరి భయంకరమైన పరిస్థితుల్లో వారు నడవలసి వచ్చింది. ప్రియమైన పిల్లరా, ఆయన చాలా చక్కగా ఆయన నడిపించడానికి ఆశపడ్డాడు. వారిని వేగిరమే వారికి వాగ్దానం చేసిన భూమిలో ప్రవేశపెట్టాలని ఆశపడ్డాడు. కానీ ఆనాటి ఇశ్రాయేలు జనాంగం దేవుని మాటను మరి అడుగడుగున మరి శంకిస్తూ, ఆయన యొక్క శక్తిని, ఆయన బలాన్ని ఆశ్రయించకుండా, ఆయన మాట వినకుండా అనేక మార్లు ఆయనను మరి శోధించారు, ఆయనను బాధ పెట్టారు. ప్రియమైన పిల్లారా, ఆయన ఎవరైతే అవిధేయత చూపారో వారు నశించారు. మరి ఆ నశించిన శేషములో ఉన్నటువంటి వారు నశించగా, శేషములో మిగిలిన వారు దేవుని అనుసరించారు. దేవుడు వారికి వాగ్దానం చేసిన భూమిలో ప్రవేశించగలిగారు. ప్రియమైన పిల్లరా, నశించిన వారికి సంతోషము, సమాధానము లేదు. కానీ ఏదైతే ఆయన వాగ్దానం చేశాడో ఆ భూమిలో ప్రవేశించిన వారికి దేవుడు గొప్ప ఆనందమును, సంతోషమును అనుగ్రహించాడు. అయినప్పటికీ వారిలో కూడా కొంతమంది అన్య దేవతలను ఆరాధించారు. ఉన్నత స్థలములలో దేవతా ప్రతిమలను నిలిపి వాటికి పూజించారు. ప్రియమైన పిల్లరా, అందుకే మరి వారు నివాసమున్న స్థలంలో కూడా శత్రువులు వచ్చారు. ప్రియమైన పిల్లారా, ఈ కీర్తనలో మనం చూసినట్లయితే దేవుని ప్రజల యొక్క ఆనందం, ఎవరైతే దేవుని మాట విని
దేవుని మాట ప్రకారము జీవించి ఆయన మార్గంలో నడిచి ఆయన ఉండమన్న చోట ఉన్నారో వారి జీవితాల్లో దేవుడు గొప్ప సంతోషాన్ని, ఆనందాన్ని అనుగ్రహించాడు. అందుకనే భక్తుడు అంటున్నాడు కదా, మనం చదువుకున్నటువంటి వారిలో, నా ప్రజలారా ఆలకించండి, నేను మీకు సంగతిని తెలియజేస్తానంటా ఉన్నాడు. ప్రియదేని పిల్లరా, మనం ఆలకిస్తే ఆయన సంగతి చెప్తాడు. ఏ సంగతి? అది నిన్ను మరి వృద్ధిలోనికి తీసుకువెళ్ళేదై ఉంటుంది. దేవుడు ఒక సంగతి చెప్తే అది నీకు మేలు చేసేదై ఉంటుంది. దేవుడు ఒక ఆలోచన నీ పట్ల కలిగి ఉంటే అది నిన్ను ఎంతగానో వృద్ధిలోనికి తీసుకువెళ్తుంది, ఆశీర్వాదాలతో నింపుతుంది. ప్రియదేని పిల్లరా, దేవుడు అనేక సంగతులు నీకు తెలియచేయాలని ఎంతో కాలంగా ఆశపడతా ఉన్నాడు, ఎంతో కాలంగా ఎదురు చూస్తూ ఉన్నాడు. ఈ రోజైనా నా కుమార్తె, నా కుమారుడు తన హృదయాన్ని నాకు ఇస్తారేమో, ఈ రోజైనా ఇస్తారేమోనని ఆయన ఎంతో ఆశగా ఆయన నీ తట్టు చూస్తూ ఉన్నాడు. నా ప్రియ సహోదరి, సహోదరుడా, ఎంతకాలమో ఆయన నీకు సంగతిని తెలియజేస్తానని ఆయన ఎదురు చూస్తూ ఉంటే ఆ సంగతిని నీవు గ్రహించకుండా, ఆ విషయాన్ని నువ్వు పసిగట్టకుండా ఎంతకాలము లోకంతో స్నేహం చేస్తావు? ఆయన సంగతి నీకు తెలియచేయాలని ఆశపడతా ఉన్నాడు. ఆయన సంగతిని, ఆయన చెప్పేటువంటి ఆ సంగతి నీ జీవితాన్ని మరి వృద్ధిలోనికి తీసుకువెళ్తుంది, నేను అభివృద్ధి చేస్తుంది, నేను ఆశీర్వదిస్తుంది. ఇదేం పిల్లలు, అందుకని అంటున్నాడు కదా, ఇశ్రాయేలురా నా ప్రజలారా అంటున్నాడు. నా ప్రజలారా అంటే తన సొంత జనాంగమైన మనందరితో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. మరి ఆలకించండి, నేను మీకు సంగతిని తెలియజేస్తాను అంటున్నాడు కదా. అయ్యో ఇశ్రాయేలు, నీవు నా మాట వినిన ఎడల ఎంత మేలు, నీవు నా మాట వినకే నీవు చెడిపోయావు, అందుకే శత్రువులు నీ మీదకు రాగలిగారు. నీవే నా మాట వింటే గనక మరి శత్రువుల మీదకి నేను మరి దొమ్మిగా వచ్చేవాడిని అని దేవుడు అంటా ఉన్నాడు. ప్రియదేని పిల్లరా, మరి ఆయన మాట వింటే నీకు సంగతి తెలియజేస్తాడు. మరి ఆయన మాట వెనకే ఈ రోజున నీవు శ్రమల పాలవుతున్నావు, అప్పుల పాలయ్యావు. మరి అనేక మంది నీ ఇంటి మీదకి వచ్చి నిన్ను గేలి చేస్తూ ఉన్నారు. ప్రియదేని పిల్లరా, ఆయన మాట వింటే సంగతి తెలియజేస్తాడు. సంగతిని తెలియజేయటమే కాదు, చివరి వచనంలో అన్నాడు కదా, కొండ తేనెతో నిన్ను తృప్తిపరుస్తాడు అంటున్నాడు. కొండ తేనె ఎంత మధురమైనది. మరి ఆయన మాటలు అంత ఉన్నతమైనవి, అంత రుచికలవి. ప్రియదేని పిల్లరా, దేవుని వాక్యము ఎంత మరి రుచికలదో, జుంటి తేనె ధారల కన్నా మధురమైనది ఆయన మాట. ప్రియదేని పిల్లరా, ఆయన వాక్యం ఎంత ఉన్నతమైనదో ఆయన నీకు సంగతిని తెలియజేస్తానంటున్నాడు. ఆయన సంగతిని వినేవానిగా నీవు మారతావా? ఇంకనూ నీ జీవితాన్ని మరి వ్యర్థమైన వాటితో నింపివేసుకొని, నీ మనస్సును పాడు చేసుకొని, నీ హృదయాన్ని చెడగొట్టుకొని ఎంతకాలము ఈ లోకంలో బ్రతుకుతావు? దేవుడు నీకు ఇచ్చిన నీ కొద్దిపాటి సమయాన్ని మరి ఆయన చెప్పే సంగతిని విని ఆయన నడవమన్నటువంటి మార్గంలో నడవటానికి ఇష్టపడతా ఉన్నావా? దేవుడు నిన్ను కొండ తేనెతో తృప్తిపరుస్తానంటున్నాడు. ఆ కొండ తేనెతో దేవుడిచ్చే ఆశీర్వాదాలతో నీవు వృద్ధిలోనికి వెళ్ళాలని ఆశ కలిగి ఉన్నావు. కానీ ఎంతకాలము లోకముతో స్నేహం చేస్తావు? నా ప్రియ సహోదరి, సహోదరుడా, ఆయన సంగతిని తెలియజేయటానికి ఇష్టపడతా ఉన్నాడు. ఆయన నీవు ఆలకిస్తావని, నీవు ఆయన చెప్పే సంగతిని వింటావని, నీ హృదయాన్ని ఇస్తావని ఆయన ఎంతగానో ఎదురు చూస్తూ ఉన్నాడు. ఇంకాను నీవు మరి ఆయనకు మరి విధేయత చూపకపోతే, ఆయన పట్ల ఆలోచన కలిగి లేకపోతే ప్రమాదమే కదూ. ఒకసారి ఆలోచన చేయి. ఈరోజే దేవునికి నేను నువ్వు అప్పగించుకో. దేవుడు నిన్ను అలాగున దీవించునుగాక. ఆమేన్. దయగలిగిన తండ్రి, కృప కలిగిన దేవా, నీ ఘనమైన ఉన్నతమైన నామానికి స్తోత్రాలు నాయన. అవును తండ్రి, నీ మాట విన్న ప్రజలను కొండ తేనెతో తృప్తిపరుస్తానన్నావు. నీ సంగతిని వారికి తెలియజేస్తానన్నావు నాయన. అవును దేవా, నీ సంగతిని వెనక అయా వారి మనసులను, హృదయాలను చెడగొట్టుకుని పాడైపోతున్న బిడ్డలతో మీరు మాట్లాడారు. వారందరూ కూడా ఈ రోజున అయా వారి మనసులను సిద్ధపరచుకొని, అయా నీవు చెప్పే సంగతిని వినటానికి నేను సిద్ధంగా ఉన్నానయ్యా అని ఎందరైతే నిర్ణయం చేస్తూ ఉన్నారో వారి నిర్ణయాన్ని స్థిరపరచమని, నీ ఆత్మతో వారిని నింపమని, నీ వాక్యముతో వారిని నింపమని, వారి మనసులను నింపమని, సంగతిని తెలుసుకొని దాని ప్రకారం జీవించే భాగ్యమని పిల్లలైన వారికి అనుగ్రహించమని
ఈ దినం మే చేయ పనులన్నిటిపై మీ కను దృష్టి ఉంచి మీ దోతల కాపుదలను గురించి మీరు మహిం పొందుకోమని యేసయ్య దివ్యనామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.